ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పర్యటన ముగించుకుని వెళ్తూ ఉండగా జనాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. తోపులాటలో పవన్ కాన్వాయ్ కింద ఓ మహిళ పడిపోయింది. మహిళ కాలిపై నుంచి వెళ్ళిపోయింది పవన్ కాన్వాయ్, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కారు. దీంతో వెంటనే అక్కడ సిబ్బంది అప్రమత్తం అవడం జరిగింది. ఆ మహిళను వెనక్కి లాగింది ఆ సిబ్బంది. మహిళను వెంటనే హాస్పిటల్కు తరలించారు సిబ్బంది. ముసలిం అడుగు పర్యటన ముగించుకుని వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళుతూ ఉండగా ఆ రెడ్ సర్కిల్లో విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఘటనకు సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మీరు చూడడం జరుగుతోంది ఆర్టీవీ స్క్రీన్ మీద. పవన్ కళ్యాణ్ కారు వెళుతూ ఉండగా అక్కడ ఆ కాన్వాయ్ కింద ఒక మహిళ కాలు చిక్కుకుపోయింది, ఇరుక్కుపోయింది. అయితే అక్కడ సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి వెనక్కి లాగినప్పటికీ కూడా ఒకసారి మీరు చూడొచ్చు ఆ మహిళ తీవ్రంగా బాధపడుతోంది. ఒకసారి అక్కడ వాళ్ళు ఏమంటున్నారో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి కారు తుక్కించుకోబోయింది. పవన్ కళ్యాణ్ గారి కారే, ఆయన ఉండే కారే, ఆయన కారే ఎక్కిపోయింది. ఆయన పక్కన ఉండే సెక్యూరిటీ గార్డ్స్ అంతా కూడా నేను కూడా ఉన్నాను కింద, మా ఆడవాళ్ళంతా ఉన్నారు అక్కడే. అయినా కానీ తొక్కించుకొని పోతూనే ఉన్నారు. పోలీస్ కారు నిలబడి బా, ఏం బా పోలీస్ కారు చూడండి, కారు ఎక్కండి. కారు ఒక 5 minutes నిలిపింటే బాగుండే. వీళ్ళ కోసము నుంచి వెయిట్ చేయండి. ఊర్లో 2 wheeler కూడా లేదా, 2 wheeler అనే ఎత్తుకోండి. ఎట్లా 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 నిలిపినాము చూడాలని కనీసం కారు కూడా నిలుపుకున్నా తొక్కింది ఎక్కువ ఇదైంది మాత్రము జనాలు తొక్కింది. బాడీ గార్డ్స్ వాళ్ళు ఇలా జరిపినప్పుడు నిలిపినారా వాళ్ళు? నిలపలేదు. స్లో చేసినప్పుడు జనాలు వచ్చినప్పుడు స్లో చేసి బాడీ గార్డ్స్ అంతా ఇచ్చేసినారు. అట్లా టైంలో పడిపోయి జనాలు వెనుకున్న జనాలు ముందుకు తోసి పడిపోయి విజువల్స్ మీరు చూస్తున్నారు. గాయపడిన మహిళ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతోంది. గాయపడిన మహిళ గాయమైన సందర్భంలో అక్కడ కన్నీళ్లు పెట్టుకుంది. తనను అక్కడి నుంచి సేఫ్ గా ఒక ప్లేస్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ హ్యూజ్ క్రౌడ్ అనేది అక్కడ ఉన్న నేపథ్యం. సో ఈ క్రమంలోనే వెంటనే ఆ మహిళను పక్కకు తీసుకువెళ్ళి ఆమెను కాస్త సేఫ్ చేసే ప్రయత్నం చేశారు అక్కడ. ఎందుకంటే హ్యూజ్ క్రౌడ్ అక్కడ ఉండడం జరిగింది. ఆ సెకండ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వచ్చినప్పుడు పూర్తిగా చుట్టూత క్రౌడ్ అక్కడికి చేరుకుంది. ఆయన చూసేందుకు ఎగబడింది. దీంతో వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళ దగ్గర ఉన్న ప్రొటెక్షన్, ఐ థింక్ షీల్డ్ ఏదో అంటూ ఉంటారు దాన్ని, మొత్తం అది ప్యాక్ లో ఉంటుంది. సూట్ కేసులో మీకు కనిపిస్తుంది కానీ బట్ అదొక సెక్యూరిటీ షీల్డ్ అది. సో అటువంటిది దాన్ని తీసుకొని వెంటనే అక్కడున్న జనాలని చెల్లాచెదురుగా పంపించేందుకు దాన్ని ఉపయోగించిన పరిస్థితి మీరు చూడొచ్చు. ఇంకొక వ్యక్తి పిడిగుద్దలతో అక్కడ అటాక్ చేసే ప్రయత్నం భాగంగా బహుశా అక్కడ విజువల్ చూస్తే అలాగే కనిపిస్తోంది. ఆ తర్వాత మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే కనుక లెఫ్ట్ సైడ్ మరికొంతమంది ఆయన చూసేందుకు ఆ వెహికల్ మీదకి ఎగబడిన పరిస్థితి. దీంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై వాడిని అక్కడి నుంచి చెల్లాచెదురుగా పంపించేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఒక మహిళకు గాయమైంది. అసలు ఏం జరిగింది, ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి ఎలా ఉంది, కాలికి ఎటువంటి గాయం అవ్వడం జరిగింది, ప్రస్తుతం ఎటువంటి సినారియో ఉంది, అక్కడ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? సచిన్, ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పలమనేరులో ఉన్నటువంటి ముసలిమడుగు ఎలిఫెంట్ జోన్ సందర్శన నిమిత్తం పర్యటన నిమిత్తం వాళ్ళు వచ్చారు. అయితే కార్యక్రమం అంతా కూడా ముగిసిన తర్వాత తిరుగుపోయినటువంటి తరుణంలో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఒక చోట ఒక తోపులాట, ఒక చిన్నపాటి పక్కన రోడ్డు పక్కన ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఆ కారణంగా వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా చూసేందుకు ఎగబడ్డైనటువంటి పరిస్థితి. అక్కడ ఒక ఉన్నటువంటి మహిళ కింద పడడం,
వెంటనే ఆ కారు ఏదైతే ఆ కారు వచ్చిందో కాలు మీద ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఆ ఇచ్చినటువంటి కారు కూడా పూర్తిగా స్లో చేయకుండా వెళ్ళిపోయారన్నదే ప్రధానంగా మహిళ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అందులో కింద పడిన తర్వాత జనాలు ఒకసారిగా ముందుకు రావడం జరిగింది, కొద్దిగా స్లో చేశారు. కానీ ఆ లోపల ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం చూసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సెక్యూరిటీ ఆ కారు ఇది పట్టుకొని పక్కనే నిలబడుకొని ఉంటారు, చాలా అడ్డంగా అని చెప్పాలి. ఆ మహిళ చెప్తున్నట్టుగా ఆ కారు కొంచెం స్లో చేశారు, జనం చేశారు. ఆ బౌన్సులు ఎవరైతే ఆ బాడీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళు దిగి వాళ్ళు కూడా తప్పడంతో కొంత ఎక్కువ కాలు గాయమైనట్టుగా కూడా మహిళతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎక్కడే కానీ ఆ కాన్వాయ్ ఒక్కసారిగా ఆ అమ్మాయిలంతా కూడా ఒకసారి తోపులాట జరగడం వల్లే ఆ మహిళ కింద పడినటువంటి పరిస్థితి. అయితే పూర్తిగా కారు ఆపలేదన్నదే ప్రధానంగా మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే కనీసం అరుస్తున్నాను, నా మాటలు కూడా ఎవరు పట్టించుకోలేదు. ఆ సెక్యూరిటీ వాళ్ళు కూడా వచ్చేటువంటి జనాల క్రౌడ్ ని వాళ్ళు దోసేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు, కానీ కింద పడినటువంటి నన్ను మాత్రం ఎవరు గుర్తించలేదన్నది ప్రధానంగా మహిళ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కారు బాగా ఎదిగితే ఆ మిడిల్ ఫుట్ కింద అరికాల దగ్గర బోన్ కొంచెం ఏదో ఫ్రాక్చర్ అయినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా గుర్తించి ద్విచక్ర వాహనంతో తీసుకెళ్లి మహిళల హాస్పిటల్ కూడా జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ మాత్రం తీసుకుంటుంది. కాలు కూడా ఫ్రాక్చర్ అయినటువంటి నేపథ్యంలో డాక్టర్స్ వైద్యం చేసి కట్టు కూడా కట్టినటువంటి పరిస్థితి. అయితే ఇలా అభిమానులు చూసేందుకు ఏర్పడడంతో ఈ సంఘటన జరిగినట్టుగా కూడా స్థానికులు తెలియజేస్తున్నారు. అయితే ఆమె కేకలు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బాడీ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో దిగారో వాళ్ళు గమనించాల్సింది ఎంత క్రౌడ్ ఉన్నది. సహజంగానే పవన్ కళ్యాణ్ వస్తే మామూలుగా క్రౌడ్ అన్నది అధిక సంఖ్యలోనే ఉంటుంది. పార్టీ అభిమానులు కార్యకర్తలే కాదు, సాధారణ ప్రజలు కూడా చూసేందుకు ఎగురుతూనే ఉంటారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఉదయం నుంచి కూడా వేచి ఉన్నారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ బయట వస్తారా చూసేందుకు చూడాలంటూ కూడా అనేక మంది అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున అక్కడ చేరుకోవడంతో ఈ యొక్క ఘటన కూడా చోటు చేసుకుందని చెప్పాలి. మహిళ ప్రధానంగా నేను అరుస్తున్నాను, నా మాటలు మాత్రం ఎవరు పట్టించుకోలేదు, అందువల్లే పూర్తిగా పూర్తి కాళ్ళ మీద ఎక్కి నేరుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అనేది కూడా మహిళ నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. సురేష్, ఎందుకంటే సాధారణంగా కాన్వాయ్ వెళ్లే క్రమంలో అక్కడ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించడం జరుగుతుంటుంది. కాన్వాయ్కి సంబంధించి దారిని విడిచిపెట్టే అవకాశం ఉంటుంది. సో అటువంటి ఏర్పాట్లు ఏం జరగలేదా? అక్కడ ఏమైనా పోలీసుల వైఫల్యం కనిపిస్తోందా, లేకపోతే అసలు ఏం జరిగింది? ఎందుకంటే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి వెళ్తున్న ఆ కాన్వాయ్కి సంబంధించి కావచ్చు, ఆ రోడ్డు మార్గం సంబంధించి కావచ్చు, పూర్తిగా దాన్ని సెక్యూర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఆ వేని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అసలు ఇందుకు ఏం జరిగింది? మీరు చెప్పినట్టుగా ఏదైతే కాన్వాయ్ ఇస్తే ముందుగా ఆ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే సంబంధించినటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు, ముందు వైపు ఒక ఎదుట రోప్ లాగా ఇంతవరకు ఆ క్రౌడ్ హెవీగా క్రౌడ్ ఉన్న చోట కంపల్సరీ ఆ రకంగానే వెళ్తుంటాం. మనం సహజంగా సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, ఇతర ప్రముఖులు కూడా ఏదన్నా ఇలాంటి పెద్ద స్థాయి విఐపీలు వచ్చినప్పుడు కూడా అలాంటి కొన్ని పాటిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా అదే సంఖ్యలో మామూలుగానే ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. పార్టీ అభిమానులు కావచ్చు, కార్యకర్తలు అదే రకంగా అభిమానులు ఎక్కువ స్థాయిలో కూడా వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో కాన్వాయ్ ముందు మీరు చెప్పినట్టుగా ఇరుపక్కల సెక్యూరిటీ ముందుగా, ఎందుకంటే జనాలు ఉన్నారు కాబట్టి ముందుగా కొంత కాన్వాయ్ కూడా స్పీడ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు. ఆ క్రమంలోనే కొంచెం ముందు వరకు ఆ క్రౌడ్ ఉన్నటువంటి ప్రదేశంలో కొంత ముందు భాగంలో ఈ యొక్క మేనేజ్మెంట్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేసే విధంగా సెక్యూరిటీ ఉంటే బాగుండేదన్నది కూడా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా స్థానికులంతా కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరూ లేరు, కాన్వాయ్ స్లోగా వెళ్ళిపోతుంది, ఇంక వెళ్ళిపోతుంది, పాస్ అయిపోతుంది కదా, ఇక్కడ క్రౌడ్ క్రాస్ చేసుకుని వెళ్ళిపోతున్న కోణంలో పోలీసు అధికారులు భావించినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటన అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. పర్యటన ముగించుకుని వెళ్తూ ఉండగా జనాల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పవన్ కాన్వాయ్ కింద పడి ఓ మహిళ కాలికి గాయమైంది, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఫ్రాక్చర్ అయింది. దీంతో వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి వెంటనే ఆ మహిళను వెనక్కి లాగేశారు. మహిళను వెంటనే హాస్పిటల్కి తరలించారు సిబ్బంది. ముసలిమడుగు పర్యటన ముగించుకుని వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది.